లోక్సభ తొలి విడత ఎన్నికల నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుంది. మార్చి 28న నామినేషన్ల పరిశీలన చేయనుండగా మార్చి 30 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది ఎన్నికల కమిషన్. ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. తొలి విడతలో 102 లోక్సభ స్థానాలు, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా తొలి విడతలోనే 10 రాష్ట్రాల్లోని లోక్సభ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, మొదటి దశ ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు రేపే చివరి తేదీ కావడంతో నామినేషన్లు అనేవి కూడా ఊపందుకున్నాయి. ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ మొదటి దశ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు జరిగే 102 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఆల్మోస్ట్ గా ప్రకటించాయి. ఒకరిద్దరు అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా రేపటిలోగా రేపు ఉదయం లోపల ఫైనల్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే నామినేషన్ల పరిశీలనకు మార్చి 28వ తేదీ, మా నామినేషన్ల ఉపసంహరణకు మార్చి 30వ తేదీని నిర్ణయించడం కూడా జరిగింది. ఇక పోలింగ్ వచ్చేసి ఏప్రిల్ 19న జరుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా జరగనున్న లోక్సభ ఎన్నికల్లో 7 దశల్లో జరగనుండగా అందులో మొదటి దశ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. రేపు ఎల్లుండి 2వ దశకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. మొదటి దశలో 102 లోక్సభ స్థానాలతో పాటుగా అరుణాచల్ ప్రదేశ్ లో 60 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలన్నింటి కూడా జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలన్నింటివి దాదాపుగా 21 రాష్ట్రాలలో ఈ ఎన్నికలన్నింటి కూడా జరుగుతున్నాయి. అయితే ఒకే దశలో ఎన్నికలన్నింటి కూడా 10 రాష్ట్రాల్లో ఒకే దశలో ఎన్నికలన్నింటి కూడా కంప్లీట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే మొదటి దశలో అత్యధికంగా తమిళనాడులో దాదాపుగా 39 లోక్సభ స్థానాలకు ఎన్నికలనేది కూడా జరుగుతుండడం, దక్షిణాదిలో బీజేపీ ముఖ్యంగా తమిళనాడులో పాగా వేయాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి కూడా తమిళనాడు పైన కూడా నెలకొనుంది. ఎందుకంటే తమిళనాడు నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమె మొదటి దశ ఎన్నికల్లో భాగంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. దాంతో పాటుగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కూడా పోటీ చేస్తుండడం, ఈసారి తమిళనాడులో బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా దీనిపైన ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.